ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముందు మీరు వీడియోని పూర్తిగా మీరు చూడండి. అలాగే ఇంకా మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. నేను మొట్టమొదటిగా చిన్న విషయం చెప్తున్నానండి, ఓకేనా? మీరు ఎవరైనా నేను టెట్కి ప్రిపేర్ అవుతున్నాను, ఇప్పుడు రాబోయేటువంటి టెట్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా. అలాగే డిఎస్సి కూడా నేను ప్రిపేర్ అవుతున్నాను. ఏపీఎస్సి లైబ్రరీ కానీ కానిస్టేబుల్ ఇలా అన్ని రకాల ఉద్యోగాలకి అన్ని రకాల ఉద్యోగాలకి సో నేను అంటే ఉన్నటువంటి వాడు నేను ఈ ఉద్యోగానికి ఈ నోటిఫికేషన్కి నేను టెట్కి నేను ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నటువంటి వాడు మన వాట్సాప్ నంబర్ ఇక్కడ ఉంది 7793912311. నా రిక్వెస్ట్ కూడా నేను మీకు చెప్తున్నా, ఎందుకంటే చాలామంది కాల్స్ బాగా చేస్తున్నారు. నేను వర్క్లో ఉంటాను, క్లాసులు ఉంటాయి. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ కూడా మీరు అర్థం చేసుకుంటే మీరు ఈ వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. నేను టెట్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నా, టెట్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తున్నానండి. ముందు నోట్స్ ఇచ్చేస్తాను. ఇటు ఇన్ సర్వీస్ టీచర్స్ మరి ముఖ్యంగా రాష్ట్రంలోనండి ఇంతవరకు మీరు చూడండి, ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్ సర్వీస్ టీచర్స్లో హైయెస్ట్ స్కోరు ఇప్పటి వరకు వచ్చినటువంటి రాసినటువంటి వారు టాప్ స్కోర్ ఈ రత్నం సార్ బ్యాచ్ నుంచి ఉన్నారు. ఆయన అప్పారావు గారు, నిజంగా చాలా సంతోషం. ఆయనకి కంగ్రాట్స్ మొదటి నుంచి కూడా చెప్తున్నా. ఆయన ఎంతగా కష్టపడ్డారు. కేవలం గ్రూప్లో పెట్టే ఆ నోట్స్ కానీ ఆ ప్రాక్టీస్ కానీ అవే, వేరే బుక్స్ కూడా కొనలా కనీసం. నేను మొదటి నుంచి ఆయనకి చెప్పాను, మొదటి 90 మార్కులకు మీకు ఖచ్చితంగా అయితే 74, 75 దగ్గరికి వస్తాయండి అని చెప్పాను. మొదటి నుంచి ఒకటే మాట చెప్పాను. సో ఆయనకి 72 మార్కులు వచ్చినాయండి. మొదటి 90, ఇది తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ. మొదటి 90 మార్కులకే 72 వచ్చినాయి. మిగిలినటువంటి కంటెంట్, మెథడ్స్, మ్యాథ్స్ అయింది. ఆయన మ్యాథ్స్, బయాలజీ కూడా అంత బాగా చేయగలిగారు. సో దీంట్లో ఆయనకి 114 మార్కులు వచ్చినాయి. 114 మార్కులు స్టేట్లో టాప్ మార్కులు ఆయనకి. ఒక ఇన్ సర్వీస్ టీచర్కి 114 మార్కులు. ఎందుకంటే ఇన్ సర్వీస్ టీచర్కి వారు ప్రజెంట్ అయితే స్కూల్స్లో ఎంత వర్క్లో చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా కనికరించి మార్కులు తగ్గిస్తారా అంటే, ఎందుకంటే ప్రభుత్వం చేతిలో ఉంది, లేదు అనడానికి ఏమీ లేవు అనడానికి మరి మిగిలినటువంటి రాష్ట్రాలు ఎందుకు తగ్గించుకున్నాయి అన్నది ఒక క్వశ్చన్ వస్తారు, అడుగుతున్నారు. కానీ ఇక్కడ టెట్కి సిలబస్లో కానీ ఇన్ సర్వీస్ టీచర్స్కి సిలబస్లో కానీ లేదా మార్కుల్లో కానీ ఏదైనా అవకాశం ఉంటుందా అనేది కూడా ఒక క్వశ్చన్. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా, సావధానంగా అందరూ అర్థం చేసుకోండి. నేను ఇన్ సర్వీస్ టీచర్లు అందరికీ చెప్తున్నా, మన బ్యాచ్ అండి, యాప్ కాదు నాది, అసలు యాప్ కాదండి. నేను చెప్తున్నా, నాది యాప్ కాదు, వాట్సాప్ బ్యాచ్ అంతే. వాట్సాప్ బ్యాచ్లో నేను నోట్స్ ఇస్తాను పీడిఎఫ్లో. అది డిఎస్సికి అయినా ఏపీఎస్సి గ్రూప్ 2కి అయినా కానీ అసలు ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడా లేదండి. ఈ రకమైన క్వాలిటీ కనుక ఉంటే మీరు జాయిన్ అయిపోండి, ఇబ్బంది ఏమీ లేదు. నేను చెబుతున్నా, ఇంత మీకు బయట కోచింగ్ సెంటర్స్లో వేల రూపాయలు తీసుకుంటున్నారా? పోనీ కనీసం నువ్వు వెళ్ళి అక్కడ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నార్మలైజేషన్ ఏంటి, లేదు నాకు ఈ డౌట్స్ ఉన్నాయి, కనీసం మీకు చెప్తున్నారా? మొదటి నుంచి కూడా నేను చెప్తున్నాను, మీకు మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నాను. మీరు అర్థం చేసుకుంటే చాలామంది కూడా ఈరోజు టీచర్స్ అండి, వారు అర్థం చేసుకున్నారు, చక్కగా జాయిన్ అవుతున్నారు. కానీ ఇక్కడేంటో ఈ యొక్క జనరల్ అభ్యర్థులు మీరు వాళ్ళ యాప్ బాగుంది, వాళ్ళ వీడియోలు బాగున్నాయి అంటే పుస్తకాలకు ప్రాధాన్యత ఇవ్వరు. నేను పుస్తకమే చదివిస్తా, పుస్తకంలో నుంచి మాత్రమే ఇస్తా, వేరేది ఏది వీడియోలు ఇవ్వను, వీడియోలు లేవండి అంతేగాని వీడియోలు చేసేస్తా, వీడియోల ద్వారా రాసేస్తానంటే మళ్ళీ నోటిఫికేషన్ సిద్ధమవు నువ్వు. అదేవిధంగా మళ్ళీ నోటిఫికేషన్ సిద్ధం. నా మాటలు ఇలాగే ఉంటాయండి, ఎందుకంటే మీకు ప్రతిదీ అర్థం కావాలి. ఏదో మసిపూసి మారేడిగా చేసినట్టుగా నేనేం అలాగేం చెప్పను, ఉన్నది చెబుతా. ఇష్టమైన వాళ్ళు జాయిన్ అవుతారు. కష్టంగా, ఖచ్చితంగా హార్డ్ వర్క్, నేను న్యాయబద్ధంగా హార్డ్ వర్క్ చేస్తాను సిన్సియర్గా. రోజుకు 2-3 గంటలు కూడా చేయలేకపోతే నువ్వు అప్లై చేయడం కూడా వేస్ట్. మానే.
నువ్వు ఏ ఉద్యోగానికి కూడా అర్హుడు కాదు, తెలుసు నీకు. పుస్తకాలు చదవలేనోడు వీడియోల మీద ఆడియోల మీద అలవాటు పడిపోతే ఇలాగే ఉండదు ఆఖరికి. సో ఇది నేనైతే కనుక చెబుతున్నాగా, నేను నిజంగా ఖచ్చితంగా ఇక్కడ మీకు ట్యాక్స్ రూపంలోనే ఉంటుందండి, అంతే. ట్యాక్స్, గ్రూప్ మెయింటెనెన్స్, అంతేగాని 4,000 కట్టు, 5,000 కట్టు, 10,000 కట్టు అనేది ఏమీ లేదు. నీకు ఇష్టమైతే జాయిన్ అవుతావు. సో నేను ఖచ్చితంగా 6 నెలల్లో ఏది ఏమైనా సరే క్వాలిఫై అవ్వాలి. నేను అంత హార్డ్ వర్క్ చేపిస్తానండి, కావలసిన విధంగా నోట్స్ ఇస్తానండి, టెస్టులు పెడతానండి, ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి, డౌట్లు క్లియర్ చేస్తాను. ఇంతకంటే ఏం కావాలి నీకు? ఇంతకంటే ఏం కావాలి నీకు చెప్పు కదా. అర్థం చేసుకోండి చాలామంది. సో అంటే కాల్స్ చేసి అడుగుతున్నారు, వాట్సాప్లో మెసేజ్ నేను క్లియర్గా పెడుతున్నా. సో ఇదిగో ఈ డీటెయిల్స్ చూడండి, టెట్ డీటెయిల్సా, డిఎస్సి డీటెయిల్సా, గ్రూప్సా, జాయిన్ అవ్వు అంతే. సో ఇక్కడ నార్మలైజేషన్, ఈ నార్మలైజేషన్ విధానాన్ని గురించి కూడా నేను క్లియర్ చేసేస్తానండి. మీరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలా, అదేదా. సో మీరు నమ్మాలనుకుంటే వాస్తవంగా వీడియో పూర్తిగా నువ్వు చూడు, అర్థమవుతారు. నార్మలైజేషన్ ఏంటి? నార్మలైజేషన్ నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా అది. సో నార్మలైజేషన్ విధానంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి టెట్, 2 డిఎస్సి. ఈ డిఎస్సి అనేది మీకు ఉద్యోగం, టెట్ అనేది అర్హత పరీక్ష మాత్రమే, అర్హత. సో ఇక్కడ డిఎస్సి కాబట్టి ఉద్యోగం. మీకు నార్మలైజేషన్ విధానంలో ఇక్కడ డిఎస్సికి ఎప్పుడు కూడా చూడండి, డిఎస్సికి ఎప్పుడు 1 లేదా 2, 2.5 ఇలా ఉంటాయి. మార్కులు కలపడం, తీసేయటము 1.5 ఉంటారు. సో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో, సామాజిక మాధ్యమాలలో వచ్చి ఎలా ఉంటాయంటే మీకు సో 1 మార్కు తగ్గొచ్చు, 2 మార్కులు తగ్గొచ్చు, లేదంటే కనుక 2 మార్కులు పెరగచ్చు, 1 మార్కు పెరగచ్చు, మీకు ఇదే ఉంటారు. సో కొంతమంది ఓకే, అది వాళ్ళు ఏ శాస్త్రీయంగా చెప్తున్నారు, ఏ అశాస్త్రీయంగా చెప్తున్నారు అన్నది నేను ఇక్కడ కంక్లూజన్కి ఇవ్వట్లేదు, నేను మీకు అది ఇవ్వట్లే. మీరు జాగ్రత్తగా వింటే నేను చెప్పింది అవునో కాదో మీరే ఆలోచన చేసుకోండి చాలు. ఇక్కడ ఇది డిఎస్సికి ఇది జరుగు, అంతెందుకు మొన్న జరిగిన మెగా డిఎస్సికి చూడండి నార్మలైజేషన్లో మీకు ఎన్ని మార్కులు కలిపారు అన్నది. మొన్న జరిగినటువంటి 2025 టెట్లో మీరు చూడండి, మొన్న జరిగిన టెట్లో 2025 డిసెంబర్లో జరిగినటువంటి టెట్లో మీరు చూసినా చెప్పండి చాలు, అంతే. అందుకని ఏమీ లేదు. ఆ టెట్లో ఎన్ని జరిగినాయి అంటే మీకు డిసెంబర్లో జరిగినటువంటి టెట్లోనండి మనకి ఖచ్చితంగా మీరు ఆలోచన చేసుకోండి, ఎంత హైయెస్ట్గా 12 మార్కులు కలిసిన వాళ్ళు ఉన్నారు, అంతకుముందు 16 మార్కులు 18 కలిసిన వాళ్ళు ఉన్నారు. నేను పేర్లతో సహా మీరు కావాలనుకుంటే ఒక్కసారి దయచేసి మీకు రీసెంట్గా మొన్న మెగా డిఎస్సిలో కూడా టెట్ మార్కులు కిందండి 150 మార్కులు టెట్ మార్కులు కదా, 150 మార్కులు. నువ్వు వీడియోని పూర్తిగా చూడలేనోడివి నువ్వేం పాస్ అవుతావు? నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకోలేను, నువ్వేం పాస్ అవుతావు చెప్పు అని. అవునా కదా, నేనేది ఊరికి చెప్పట్లేదు. అక్కడ రియాలిటీ ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి, అన్ని విషయాలు కోర్టు పరిధిలో ఉన్నాయి. సో 150 మార్కులు టెట్ అండి. 150కి లాస్ట్ టైము మెగా డిఎస్సిలో టాపర్గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు మార్కులు టెట్లో 151.5, 150 మార్కులు. నార్మలైజేషన్లో వీళ్ళ స్కోర్లు 150కి దాటిపోయినాయి. భారీ స్కోర్లు టెట్లో కలుపుతారు, డిఎస్సిలో కలపరు. టెట్లో మీకు మ్యాక్సిమం ఎవరు మంచి స్కోర్ కలుపుతారండి, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో నాకు 68 వచ్చి ఆగినాయి, లేదు నాకు 75 రావాలి, డాన్స్ షూర్గా క్వాలిఫై అవుతారు. మినిమం మీకు 75, 76 రావచ్చు. సో నాకు 55 వచ్చినాయి, 53 వచ్చినాయి, 57 వచ్చినాయి, 60 రావాలి, క్వాలిఫై అవుతారు, టెన్షన్ పెట్టుకోవద్దు. సో నేను
ఓసీలకు 73 ఉన్నాయి, కలుస్తాయి అంటారా? 74 ఉన్నాయి, కలుస్తాయి అంటారా? లేదు నాకు ఒక 80 ఉన్నాయి, 79 ఉన్నాయి, 80 ఉన్నాయి, 10 మార్కులు కలవాలి, అవకాశం ఉంది. అవకాశం అయితే కనుక ఉంది. నేను లేదని చెప్పడానికి లేదు, శాస్త్రీయంగా కూడా నేను నిరూపించగలుగుతున్నా. మీకు ఇంత సవాల్ చేసి చెబుతున్నా, ఎవరైనా సరే శాస్త్రీయంగా నిరూపించ వాళ్ళని డిఎస్సీలు కాదు, టెట్లో కలిపినటువంటి మార్కులు చూడండి. టెట్లో కలిపిన మార్కులే చూడండి, అంతకంటే ఏమీ లేదు. అది సో లేకపోతే రేపొద్దున ఇక్కడ మీకు 1-2 మార్కులే కలిపితే గతంలో టెట్లో ఎన్ని మార్కులు కలిపారు, గత నార్మలైజేషన్ విధానంలో టెట్లో ఎన్ని కలిపారు, ఇప్పుడు ఎందుకు కలపట్లేదు? గతంలో కలపడం వల్ల వాళ్ళకి అన్ని పెరిగి ఇది మళ్ళీ కోర్టుకి వెళ్తుంది, ఇప్పుడు లీగల్గా వెళ్తాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కాబట్టి టెట్ యొక్క నార్మలైజేషన్ వేరు, డిఎస్సి నార్మలైజేషన్ వేరు, రెండు ఒకటే అనుకోకండి. అదేనా మార్కులు వేరు. అక్కడ ఉన్నటువంటి డిఎస్సికి జరిగేటువంటిది 160 క్వశ్చన్లు, 160 క్వశ్చన్లు. అది గుర్తుపెట్టుకోండి. అన్నీ ప్రతిదీ కూడా అన్ని పరిధిలోనికి తీసుకోవాలి, అంతేగాని కేవలము టెట్టే డిఎస్ఏ ఇదే తీసుకోరు. అన్ని క్వశ్చన్స్ని సో అన్ని విధాలుగా కూడా పరిగణలో నుంచి తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ చాలామంది సతమతమవుతూ సో భయాందోళనలో ఉన్నారు, అవన్నీ మైండ్ నుంచి తీసేయండి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడండి, నేను అందుకనే చెబుతున్నాను, నేను నా వరకు అయితే నా బ్యాచ్ వాళ్ళకి చాలా జాగ్రత్తలు చెప్తానండి. నా బ్యాచ్ వాళ్ళు అందరినీ పాస్ చేయాలి, ఎవరిని టెన్షన్ పడకండి, అందరిని పాస్ చేసేటువంటి విధానంలో నేను తీసుకుని వెళ్తాను. నేను చేసేది ఇదే, అంతకంటే ఏమీ లేదు. దయచేసి ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. బీహార్ ఉపాధ్యాయులు నిన్న మీరు చూడండి, ఇవాళ రేపు కాదు, నిన్న మీరు చూడండి. బీహార్లో అక్కడ మార్కులు మొత్తం అండి 300 మార్కులు. ఉపాధ్యాయుల పరీక్ష అదే డిఎస్సి అక్కడ 300 మార్కులు. 300 మార్కులకు గాను షిఫ్ట్ల వారీగా జరగడం వలన 299.67 మార్కులు. అర్థమైందా? 299.67 మార్కులు వచ్చిన ఉద్యోగం రాలా. ఏంటి సార్ అంత అన్యాయం అంటే ఏం చేద్దాం చెప్పండి. అదేనా? సో షిఫ్ట్లు వారీగా జరిగింది 300 మార్కులకు, అదేనా 299.67 మార్కులు వచ్చిన ఉద్యోగం రాని పరిస్థితి. ఏంటిది ఇది? ఏం జరుగుతుంది అక్కడ? మీకు 2014 నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్స్ మొత్తం అన్ని మీద విచారణ చేశారా? ఉద్యోగాల నోటిఫికేషన్ అన్ని విచారణ చేశారా? త్వరలో ఇంచుమించుగా అక్కడ ఏవైతే జరిగిన వాటిని అన్నింటినీ పీకేస్తారా? ఇది నేనేం ఊరికి చెప్పట్లేదు. నేను ఎన్ని విషయాలు తెలుసుకుంటే ఎంతగా వీటి మీద సో మనం గ్రిప్ తెచ్చుకుంటే నేను మీకు చెప్తానండి, అర్థం చేసుకోవాలి. అది అలాగే ఇక్కడ చెప్పాను కదా, ఇది చక్కగా 114 మార్కులు అప్పారావు గారు. నిజంగా నాకు చాలా ఆయన అన్నారు, నా పరిధిలో ఉన్న ఇన్ సర్వీస్ టీచర్లు అందరినీ కూడా మీ బ్యాచ్లో జాయిన్ చేసే బాధ్యత నాది. ఆయనకు అర్థమైంది ఎంత క్వాలిటీ ఎంత క్వాంటిటీ అనేది ఈ రత్నం సార్ ఇస్తున్నారన్నది వారికి అర్థమైందండి. అది ఇక్కడ మీకు ఫైనల్ కీలోనూ అభ్యంతరాలు ఏమన్నా? ఇప్పుడు ప్రాథమిక కీయే ఇది, అదేనా? ఇది ప్రైమరీ కీ, ఫైనల్ కీ కాదు. సో ఫైనల్ కీ రావాలి. ప్రాథమిక కీలో దాదాపుగా అండి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక కీలో 10 క్వశ్చన్లో 15 క్వశ్చన్లో తప్పులుంటే, మార్కులు తప్పుగా ఉంటే వాటిని అన్నింటినీ సరిచేసి ఫైనల్ కీ ఇవ్వాలా లేదా? ఫైనల్ కీ ఇవ్వాలి. అర్థమైందా? సో ఫైనల్ కీ ఇచ్చిన తర్వాత ఫైనల్ కీలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అప్పుడు నార్మలైజేషన్ ఉంటా. ఈ లోపు వచ్చిన నార్మలైజేషన్ కాదు. నువ్వు 4 మార్కులు 3 మార్కులు 2 మార్కులతో తేడా ఉన్నావు, రేపు ఫైనల్ కీ వచ్చేసిన తర్వాత అన్నీ సరిచేస్తే నీ మార్కులు పెరిగినాయి. చాలామంది నిజంగా ఇద్దరు అనుకుంటున్నాను, బహుశా ఒకరు అవివాహిత ఒకరు వివాహిత, ఒకరు జంటు కూడా ఉన్నారు. వారు టెట్లో మార్కులు తక్కువ వచ్చినాయని వారు నిజంగా చనిపోవడం అత్యంత బాధాకరం. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అభ్యర్థుల దయచేసి జాబ్ రాలేదనో మార్కులు తగ్గిపోయానో సో లేదు వాళ్ళకంటే నాకు ఇలా వచ్చినాయను అలా వచ్చినాయని మీరు దయచేసి మీ మైండ్లో ఉన్నటువంటి అలాంటివన్నీ అనాలోచిత ఆలోచనలు తీసేయండి, దయచేసి తీసేయండి. ఓకే? అలాగే ఇక్కడ రెస్పాన్స్ షీట్లో అభ్యంతరాలు
అభ్యంతరాలన్నీ రెక్టిఫై అవ్వాలి. ఇక రెస్పాన్స్ షీట్లో జవాబులు తారుమారు. నాకు ఫోన్ చేశారండి, ఫోన్ చేశారు, సార్ నేను రెస్పాన్స్ షీట్లో నేను ఎగ్జామ్లో కూర్చున్నప్పుడేమో ఒక రకమైనటువంటి నేను ఆన్సర్ ఏ పెట్టా, కానీ ఇక్కడ బి ఎందుకు జంప్ అయింది అని. అది నాకేం తెలుస్తుంది, అది నాకు తెలియదు కదా. కానీ ఒకటే, మీరు ఏవైతే తారుమారు అయిపోయినాయో మీరు నిజంగా పెట్టినవి అవేనా? సో ఇప్పుడు వాటిని మీకు ఎక్కడికి ఇవ్వాలి? మీరు అభ్యంతరాల్లో ఉండవు, అవి మీరు గ్రీవెన్స్కి వెళ్ళాలి. గ్రీవెన్స్కి వెళ్తే సో మీకు అక్కడ అధికారులు మీ ఆడిట్ రిపోర్ట్ అంట ఇన్ని పదాలు తెలియాలండి, ఇన్ని విషయాలు తెలియాలండి. ఏదో పరిగెత్తుకుని వెళ్ళిపోయి యాప్లో తీసుకుంటాం ఆఖరికి అదే ఆడిట్ రిపోర్ట్ తెలియాలి నీకు. సో ఆడిట్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంది. సో మీకు ఆడిట్ రిపోర్ట్లో నువ్వు ఎన్నిసార్లు మౌస్ని గెలిపావు, ఏ ఆన్సర్ని పెట్టావు, ఇవన్నీ కూడా నీకు చూపిస్తా. ఒకవేళ నాకు తారుమారు అయినాయండి నిజంగానే ఓకే అంటే అది నువ్వు అక్కడికి వెళ్తే నీ మార్కులు నువ్వు నిజంగా అది పెడితే కనుక నీకు కలుపుతారు, అక్కడ నీకు చెప్పేస్తారు అన్నీ. అదే అలాగే రెస్పాన్స్ షీట్లో లాంగ్వేజే మారిపోయింది. నేను ఎగ్జామ్ హాల్లో కూర్చుని చక్కగా ఎగ్జామ్ రాశాను. తీరా చూస్తానండి, ఎగ్జామ్లో కూర్చొని రాసిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే తెలుగులోనే వచ్చింది, ఇంగ్లీష్లో వచ్చింది, సైకాలజీ మాకు ఇంగ్లీష్లోనే వచ్చింది బాగా, ఇవి 90 మార్కులు బాగా. మిగిలినటువంటి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే కంటెంట్ 48 మార్కులు, మెథడాలజీ 12 మార్కులు, 60 మార్కులు కూడా ఇంగ్లీష్ రావాలి. కానీ ఎగ్జామ్ హాల్లో కూర్చొని నేను రాసింది ఇంగ్లీష్, కానీ రియాలిటీకి ఏంటంటే అక్కడ నాకు వచ్చింది ఇప్పుడు రెస్పాన్స్ షీట్లో అది ఉర్దూ హిందీ అయింది. ఏంటి పరిస్థితి? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఎలా కదా? సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎన్ని రకాలుగా మొదటి నుంచి ఆది నుంచి చదువుతున్నాం, మీరు నమ్మరు. వాడేది చెప్పాడు, వీడేది చెప్పాడు, అదేదో చెప్పారు, ఇంకెంతసేపు అయ్యే పాఠం పట్టుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా దయచేసి నేను అన్ని విషయాలు చెప్తున్నా. అది సో మరొక టెట్ కోసం ఇన్ సర్వీస్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. జనరల్ ఆస్పిరెంట్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఇక ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నేను డిఎస్సి సాధించాలి, లైబ్రరీ సాధించాలి, గ్రూప్స్కి ఇవన్నీ ఇంతకంటే మంచిగా క్లియర్గా క్లారిటీగా పర్ఫెక్ట్గా చెప్పేవాడు ఒక్కడన్నా ఉంటే మీరు జాయిన్ అయిపోండి. నేనే చెప్తాను, జాయిన్ అయిపోండి. అదేనా?